దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. యేసు నీ కార్యములు నే తలపోయగా, నా హృదయమంత సంతోషముతో నిండెగా. యేసు నీ కార్యములు నే తలపోయగా, నా హృదయమంత సంతోషముతో నిండెగా. దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, దైవజనులారా, క్రైస్తవ విశ్వాస సమూహము, క్రైస్తవ జనాంగము, ప్రియ స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరికీ కూడా ప్రియ ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభు నామాన్ని గణపడతాం. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి, గడిచిన దినములు, గత కాలము, గత సమయము, గడిచిన రాత్రి నీ అమూల్యమైన రెక్కల చాటున దాచి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానమునిచ్చి నీ బలమైన చల్లని రెక్కల చాటున క్షేమము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చి మరొక నూతన ఉదయకాలపు సమయంలో వేకువన లేచి నీ నామమును స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరిచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు. తిరిగి నాయన ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ దాసు నిలబెట్టినందుకై స్తోత్రాలు. నాని యొక్క ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నాట నుండి నేటి వరకు ఎంతో విజయకరంగా, విజయవంతంగా జరిగిస్తున్నందుకే స్తోత్రం. నా గొప్పతనం కాదు, నా జ్ఞానము కాదు, కేవలము నీ కృప, నీ కాపుదల. అందరి బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నూతన దినములో కూడా మీ ఆత్మ సంచారం మాతో ఉంచి నడిపించు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఆ సమయంలో దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మనందరికీ సుపరిచితమైన వచ్చిన పాట 405వ నంబర్ గల పాట, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గమైన పాట పాడుతూ దేవుని నామ స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 405వ పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతి చేసి ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు డాపదల సహాయుడై నన్బ్రోసును అభయమేపు ఆనందమోగ దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిన నీయోర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు
నీ సంద్రము పొంగినను అభయమేప్పుడానంద ఆనంద ఆనందమోగ దేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడెప్పుడు తోడు కాగా దేశము వర్ధిల్లును ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమేప్పుడానంద ఆనంద ఆనందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు డాపదల సహాయుడై నన్బ్రోసును అభయమేప్పుడానంద ఆనందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఇది నా ధ్యానము కొరకై దేవుని ఈ వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఇది నా ధ్యాన భాగంగా మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము ఇది నా ధ్యాన భాగం. బైబిల్స్ వారు తెరచి చూడండి, లేనివారు నా మాటలు దయతో వినండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. కళ్ళ ఉంచండి, కళ్ళ మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య సందేశంలో ఆత్మ సహాయం కొరకు. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయాన్ని నీ దాసునికి ఉచితమైన బహుమానంగా ఇచ్చారు. అందును బట్టి వందనాలు. తిరిగి నీ పక్షంగా నిలబడుతున్నాను. నూతన దినములో నీ శిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులరా, క్రైస్తవ విశ్వాస సమూహమా, క్రైస్తవ జనాంగమా, ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాల శుభములతో మిమ్మల్ని అందరినీ ప్రేమతో వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా? రండి. చదువుకున్నటువంటి వాక్య భాగం మనం గమనిస్తే, వీళ్ళరా పౌలు భక్తులకు చక్కటి మాట రాయబడింది. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత కట్టబడుతుంది. అయితే సమస్తమును కట్టువాడు లేక సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్పి చాలా శ్రేష్టమైన మాట రాసి ఈరోజు కట్టువాడు అనే అంశము మేము ఉంచబోతున్నా. చదవబడిన వాక్య భాగంలో నుండి సమస్తమును కడతాడు ఆయన. పిల్లల దేవునికి బైబిల్ గ్రంథంలో అనేకమైన బిరుదులు ఉన్నాయి, అనేకమైనటువంటి నామములు ఉన్నాయి, అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే, బయట ఎవరికి కూడా చెప్పినవి కాదు. వాటిలో ప్రాముఖ్యంగా సృష్టికర్త అంటాం, ప్రేమస్వరూపి అయిన దేవుడు, రక్షకుడు క్రీస్తు, అభిషక్తుడు లేక దయామయుడు, కరుణామయుడు, ఇవన్నీ కూడా ఇలా ఎన్నెన్నో మనము ఏమని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ భక్తుడు పౌలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏమనంటే, దేవునికి ఉన్నటువంటి బిరుదులు అనేకములు ఉన్నవి, కానీ వాటిలో ఒకటి ఏంటనంటే కట్టువాడు, సమస్తమును కట్టువాడు.
పిల్లలు ఏంటి ఆయన కట్టేది, ఏ విషయాలు సమస్తం అన్నాడు కదా. ఈరోజు పిల్లల కొన్ని విషయాలు అనగా ఒకటి లేక రెండు విషయాలు అంటే ఆయన ఏమేమి కట్టగలిగాడో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఒకటి లేదా రెండు విషయాలు ఈరోజు మేము ముందు ఉంచబోతున్నాను. జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే సృష్టిని కట్టినట్లుగా మనము చూస్తున్నాం. సృజించాడు, కట్టాడు, చేశాడు కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను లేక కట్టెను అని రాయబడి మనం చదువుతా ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఈ మాట దేవుడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో సుమారుగా 32 సార్లు రాయబడింది. ఇందులో మనము పిల్లరా మనం గమనిస్తే నాస్తికత్వానికి ఏమాత్రం కూడా చోట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టిలో, మనము అనుభవిస్తున్నటువంటి సృష్టిలో మనం చూచే ప్రతీది కూడా దేవుని స్వహస్తము చేత కట్టబడినదే. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రమేయము లేకుండా ఏది కూడా జరగదు. ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు సృష్టిలో. కాబట్టి ఆయన ఏమన్నాము, సృష్టికర్త అని పేరు వచ్చింది. ఆయన పిల్లరా ఆకాశ విశాలములో, ఆకాశ విశాలాన్ని లేక అందులో ఉన్నటువంటి పక్షులను, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను, మనుష్యులను, అంతేకాకుండా భూమి క్రింద ఉన్నటువంటి జలరాశులను, సముద్రములు, జలములను కూడా ఆయన తన వాక్కు చేత కట్టాడు లేక సృజించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు తనకు అతి ప్రియమైనటువంటి ఆదాము అవ్వలను కూడా ఒక కుటుంబముగా కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లల చాలా మంది ఆ మనిషి ఎలా వచ్చాడు లేక సృష్టి ఎక్కడ నుండి వచ్చిందంటే రకరకాల అపోహలను చెబుతూ ఉంటారు. ఇది కేవలము దేవుని ధిక్కరించడమే అవుతుంది, కానీ అది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. ఎందుకంటే మనిషిని స్వయంగా దేవుడే సృష్టించాడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, నిర్మాణకుడు. అందుకే అబ్రహాం అంటాడు, అబ్రహాం గురించి రాయబడినటువంటి మాట పౌలు భక్తుడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునే ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము కనుక ఆయన మహాజ్ఞాని మరియు నిర్మాణకుడు. కట్టేటువంటి దేవుడు లోపము లేనటువంటి సృష్టిని చేశాడు, కానీ ఏమండి మనము దాన్ని పాడు చేయడం ద్వారా, మనం దాన్ని అంగీకరించకపోవడం ద్వారా ఏం చేస్తున్నాం, ఆయనకు కోపం రప్పించడం వారు అవుతుంది. పిల్లలు ఆయన కోపం ముందు మనం నిలబడలేమండి. ఆయన జాలి ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన కరుణ ఎంత ఉన్నతమైనదో, ఆయన కోపం కూడా అంతే. వీళ్ళు దేవుడు సమస్తాన్ని కడతా ఉంటే అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడు, పడగొట్టునే ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేటికి కూడా ఆయన సృష్టిని కట్టాడు, సృష్టిలో మనుషులను కట్టాడు. ఆ మనుషులను ఏం చేస్తున్నాడంటే అపవాది ఏం చేస్తున్నాడు, పాడు చేయడానికి లేక పడగొట్టడానికి. ఇప్పటికీ సృష్టించడం, కట్టడం దేవుని క్రియ. ఏమండి, అందుకే ఆ శూన్యంలో నుండే సృష్టిని చేయడం దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఇలాంటి సృష్టికర్తను, ఏమండి, ఇలాంటి సృష్టి మనకు అనుగ్రహించినటువంటి దేవుడు, ఇలాంటి సృష్టికర్తకు మనకు గల అవినాభావ సంబంధాన్ని గురించి మనం బైబిల్ గ్రంథం చదవగలిగితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 1-2 వచనంలో మాటలు రాయబడు. ఈరోజు పిల్లలు ఆయన సృష్టిని కట్టాడు, కట్టిన ఆయన చేతులు మన వైపు చాపబడతాం. ఆయన కట్టిన ఆ సృష్టిని ఎవ్వరు కూడా నాశనం చేయడానికి వీలు లేదు. కాబట్టి కట్టివాడంటే వేటిని కడతాడంటే మొట్టమొదటిగా ఆయన సృష్టిని కట్టేశాడు. ఎప్పుడు జగత్తు పునాది వేయకపోవడం. రెండో విషయానికి వస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఆయన పేతురుతో మాట్లాడుతూ, పేతురు మరియు నువ్వు పేతురువు చెప్పండి, నీ బండ మీద నీ మీద ఇల్లు కడతాను లేక సంఘము కడతాను, ఇల్లు అనలేదు, క్షమించాలి.
చాలా మంది పిల్లలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఈ వచనంలో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఆయన చెప్పిన మాట పిల్లలు ఈ వచనంలోనే పేతురు అనే పదానికి రాయి అని రాసింది అర్థం. అయితే క్రీస్తు ప్రభు వారు రాయి మీద కడతాను అనలే సంఘం, బండ మీద కడతాను అన్నాడు. కానీ బండ మీద కడతాను చెప్పింది ఎందుకంటే ఆ బండ స్థిరమైనది. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగా, గట్టిగా హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో కూడా మాట రాయి, ఆ బండ క్రీస్తే అన్నాడు. ఆయన సంఘములను కట్టేవాడు. దేవుని స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. సంఘాన్ని కట్టి దేవుడు. పేతురు ప్రియులరా, ఆ పేరుకు అర్థం ఏంటంటే రాయి. ఆ పేరును తమిళంలో చాలా మంది రాయప్ప అని పిలిచేవారట, బండప్ప అని పిలవలేదు. కారణం ఏంటి? రాయప్ప అంటారు. బండ పెద్దది, రాయి చిన్నది. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ బండలో నుండే ఈ చిన్న రాయి అనేది బయటికి వచ్చింది. పిల్లల పేతురు ఏమండి, రాయి లాంటి పేతురు బలహీనమైనటువంటి మనుషుల మీద, అటువంటి మనుషుల మీద యేసయ్య తన సంఘాన్ని కడతానని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని కడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘాన్ని కట్టడానికి ఇచ్చిన వెల ఏంటి తెలుసా? చెల్లించిన వెల ఏంటి తెలుసా? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన కట్టేటువంటి ఈ సంఘము, కట్టినటువంటి ఈ సంఘము ఆత్మ సంబంధమైనది, ఆధ్యాత్మికమైనది. పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు సంఘాన్ని కట్టేవాడుగా ఉంటే మరి ఈ సంఘంలో ఈ కక్షలు, ఈ విభేదాలు, ఏమండి, ఈ అరమరికలు, ఈ పార్టీలు ఎందుకండి? ఎందుకంటే దేవుడు తన సంఘములను కడుతూ ఉంటే ఏమండి వెనకాల పడగొచ్చేవాడు మరొకడున్నాడు, వాడే సాతానుడు. వీళ్ళ వాడి విధానాలన్నిటికీ మూలకర్త అంటే పాడు చేయడానికి అన్ని విషయాలకు మూలమైన వాడు ఎవడరా అంటే అపవాది. దేవుడు అన్నిటిని కట్టుకుంటూ వెళ్తున్నాడు, ఒక్కొక్కటి క్రమక్రమంగా. ఆయన కట్టిన ప్రతిదాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అపవాది. పిల్లలు గమనించండి, దేవుని సంఘమును అభివృద్ధి కానియకుండా అపవాది ఎప్పుడు కూడా నివారిస్తూనే ఉంటాడంట. అంటే నిందిస్తూనే ఉంటాడు. ఆఫ్ చేసి ఆగు, పర్లేదు ఆగు, నువ్వు వెళ్ళకపోతే అక్కడేం కంపులు మునిగిపోవులే, నువ్వు వెళ్ళినంత మాత్రాన ఏం కావదులే. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను ఏమండి అభివృద్ధి చెందనీయకుండా చేస్తూ ఉంటాడు. పిల్లరా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చేతికి 6 వేళ్ళు ఉన్నాయి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి కాళ్ళకి ఉంటాయి 6 వేళ్ళు, కొంతమందికి చేతికి ఉంటాయి. ఆ వ్యక్తి పెన్న పట్టి రాస్తూ వెళ్తూ ఉంటుంటే ఈ వెనకాల ఇంకొక బటన్ వేలు ఉంది కదండి, 6వది, అదేమో చెరుపుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆయన రాస్తూ వెళ్తున్నాడు, అది వెనకాల చెరుపుతూ చాలా బాధపడిపోయాడు అంటే, అయ్యో ఏంటి నా పరిస్థితి, ఇంత కష్టపడి రాస్తుంటే వెనకాల చెరుపుపోయి. పిల్లరా గమనించండి, చాలా బాధపడిపోయేవాడు. అపవాది కూడా అంతే. దేవుడు కడుతూ ఉంటే, ఆయన కట్టుకుంటూ వెళ్తూ ఉంటే అపవాది చేసి చెరుపుకుంటూ వచ్చేస్తూ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త ప్రియులారా. నా సంఘము అని దేవుడు చెప్పుకున్నాడు, ఏమండి. కాబట్టి జయము కూడా ఆయనదే. అపవాది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆటంకాలు కలిగించిన, చివరికి విజయం మాత్రము సంఘానిది, అంటే క్రీస్తుదే. ఆనాటి నుండి ఈనాటి వరకు రాజులు, చక్రవర్తులు,
ఆ, అధికారులు అనేక మంది సంఘాన్ని పాడు చేయాలి, సంఘాలను కూలద్రోయాలని ఎన్నో 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 ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరూ కాలగర్భం కలిసిపోయారు. కానీ దేవుని సంఘము సజీవంగా నేటికి మన మధ్యలో. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటి అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఎప్పుడు కడుతూనే ఉంటాడు మరియు కాపాడుకుంటూనే ఉంటాడు. సంఘం అంటే కేవలం 4 గోడలు, భవనాలు, ఏమంటే అందులో ఉన్న సామాగ్రి కాదండి. ఆయన ప్రేమించినటువంటి వారు, ఆయనను అంగీకరించినటువంటి వారు, ఆయనకు లోబడి విధేయులుగా జీవించేవారే సంఘం అంటే. అలాంటి సంఘాన్ని పాడు చేయడానికి ఎప్పటికీ కూడా అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, కట్టువాడు దేవుడు అంటే ఏ విషయాల్లో ఆయన కట్టతాడు అంటే, ఒకటి, అనాది కాలంలో తన సంకల్పం చొప్పున సృష్టిని కట్టిన దేవుడు, సకల మానవులను అభివృద్ధి చెందని చెప్పిన దేవుడు, ఏమండి, ఒక చక్కటి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటే దాన్ని ఆదామ వాళ్ళు చేతులారా పాడు చేసుకున్నారు. అయితే క్రీస్తు ఏమండి ఈ లోకానికి పంపబడిన తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఏమండి ఆ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఇచ్చిన వేళ తన పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తమే. ఆ రక్తము చిందించే సంఘాన్ని కాపాడుకున్నాడు ఆయన, కొనుక్కున్నాడు ఆయన, సంపాదించుకున్నాడు. కనుక దానికి ఎవ్వరు ఎన్ని ఆటంకాలు పెట్టినా సంఘము ఎదుగుదల మాత్రం ఆగదండి. కారణం సంఘాన్ని కట్టినవాడు దేవునికి. కనుక బిడ్డలారా, మన జీవితాలను కూడా కట్టబోతున్నాడు ఆయన ఈ నూతన సంవత్సరం 5వ మాసంలో. ఈ దినాన మరి నీవు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన దేవునికి అంగీకారంగా మారాలి అంటే, ఆయనకు అనుకూలమైన జీవితంలో జీవించాలంటే ఇప్పుడే ప్రభు చెంత మోకరిల్లు. ప్రభు అన్నిటిని కడతా ఉన్నావు, నా జీవితాన్ని కూడా కడతా ఉన్నావు. కట్టిన ఆ జీవితం పాడైపోకుండా కాపాడుకోవడానికి తగిన శక్తిని, బలమును, జ్ఞానం అనుగ్రహించిన దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిఘనమైన సురాష్ట్రమైన పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలయ్యా. ఇదిగో మరొక నూతన దినములో నీ దాసుని మీ కొరకు నిలబెట్టుకున్నారు, మీకు వందనాలు. ఇంతవరకు నీ పక్షాన నన్ను నిలబెట్టుకుని దాచినందుకే వందనాలు చెల్లిస్తూ, ఆరోగ్యము, క్షేమము, నెమ్మదినిచ్చో గత రాత్రి తిరిగి ఎక్కువ నిన్ను స్తుతించగలిగే భాగ్యం నాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. ఇంతవరకు ఆయన జరిగినటువంటి ఈ ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో చక్కని పాటల ద్వారా, వాక్యము ద్వారా మేము విన్నాం, బలపడ్డం. అయితే నేను వాక్యానికి ఆటంకాలు కలుగజేసి అనేకమైన శక్తులు భూమి మీద ఉన్నాయి. నిశ్చితమైతే ఏ ఆటంకము జరగకుండా నీ పరిచర్య విరివిగా ఇంకా విస్తరించబడి కృపను గ్రహించాలి. నేను నీకు స్తోత్రం. విత్తబడిన ప్రతి విత్తనము మంచి నేలలో పడి 100 ఫలించిన విత్తనం వల్ల మార్చండి. ఇది అవసరం కుటుంబాన్ని బలపరచండి. నీకు స్తోత్రం. ఇది నా మరలా ఈ శుక్రవారపు దినములు కొన్ని విన్నపాలు మీ పాదములు చెంద పెడుతున్నాను. నీ సేవకులైన వారు నాయనా, నీ దాసులైనటువంటి వారు సుదూర ప్రాంతాలు అలు పెరుగక ప్రయాసపడుతున్నటువంటి సేవకులు అనేక మంది నా తండ్రి, గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో ఉన్నటువంటి సేవకులు ప్రయాసతో, భారముతో అలు పెరుగక వారు చేసినటువంటి ప్రక్రియ, పరిచర్య అంచెలంచెలుగా మీరు దీవిస్తున్నందుకే స్తోత్రం. వారి సంఘాన్ని దర్శించి వారి కుటుంబ అవసరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, నా తండ్రి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా యేసు శక్తి గల నామంలో తొలగిపోగలను కృప అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీ సన్నిధి వారితో ఉంచి నీ కృప చూడడం దాయని నీ సేవకులందరి పట్ల కృప చూపండి. అవమానాలు, హేళనలు, అనేక చిత్కారాలు ఎదురవుతున్నటువంటి సమయంలో నీ దాసు మరింతగా బలపరచమని నీ సన్నిధి ఈ శుక్రవారం దినాన ఉదయకాలము మరియు సాయంకాలం జరగబోయే ఉపవాస కొడుకులు దాసును మరింత బలపరుచుకునే సంఘానికి కావలసినటువంటి బలమైన శ్రేష్టమైన వాక్యం ఇవ్వడానికి కృప చూపించండి. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు ప్రార్థన అధికారం మీరు ఇచ్చినది యోగ్యమైన నాయన మరి సక్రమమైనటువంటి పరిపాలన అందించిన కృపను గ్రహించండి. కావలసినటువంటి అధికారం మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. మరి ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు
ప్రతిదీ కూడా నా తండ్రి నీ ఆధీనం ఉంచుకోండి. మరి ఆధీనంలో ఇంట్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషభరితులుగా జీవించగలిగేటువంటి శక్తిని దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నన్ను నీ సన్నిధి, నీ తోడు, నీ కాపుదల వారితో ఉంచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించుకోవడం కృపను గ్రహించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, ఉద్యోగ రంగాన్ని బట్టి వందనాలు. నాయన, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అనేక మంది నిరంతరం రాకపోకలు కొనసాగిస్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి ముందు వెనక ఆవరించి కృపాక్షేమం దయచేయండి. నిబద్ధత, నమ్మకం, ఓర్పు, సహనము ఉద్యోగ సమయంలో నేను అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను. నిరుద్యోగులు ఉంటున్న అనేక మంది ఆయన వారితో నీ సన్నిధి నుంచి మార్గం సరళం చేయను. ఉపాధ్యాయ బృందం దారిలో అనేక మంది ఉపాధ్యాయులు వారి విద్యాబోధన ద్వారా అనేక మంది భవిష్యత్తులను తీర్చిదిద్దేటువంటి పనిని, ఆ బాధ్యత వారికి ఇచ్చావు. వారు ఇంతగా నాయన నెరవేర్చ కృపను గ్రహించి నడిపించి కృపలో భద్రపరచండి. వారు నాయన 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, బిడ్డలు రాసిన ప్రతి ఒక్కరు మంచి ఉత్తీర్ణత సాధించే తమ తమ గురువులకు సంతోషకరంగా మార్చండి. రానున్న విద్యా సంవత్సరంలో ప్రమోషన్ కొరకు ఎదుర్కొంటున్న బిడ్డలు అనేక మంది ఉపాధ్యాయులు నీ సన్నిధి నిశ్చితమైన వారిని మంచి స్థలాలకు నడిపించి నీ కృపలో భద్రపరచండి. వైద్య రంగాన్ని బట్టి స్తోత్రాలు. వైద్యులను, వైద్యురాలను, వైద్య బృందం అంతటిని మీరు దీవించి నీ కృపలో భద్రపరచండి. నా తండ్రి, వైద్యశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి వైద్యశాలను దర్శించండి. వైద్య సిబ్బందిని ఆయన, అదేవిధంగా వారి వైద్య శాఖ అంతటి వైద్య అధికారులను ప్రపంచ ఆరోగ్య సంస్థ దీవించి నీ కృపల్లో దాచి వర్ధల గురించి ప్రార్థన చేస్తుంది. దాని ఇష్టం వైద్య రంగం అంతటి చేతికి అప్పగిస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని బట్టి స్తోత్రాలు. రాష్ట్రాలలో, దేశాలలో, సుదూర ప్రాంతాలలో, సరిహద్దులలో అల్లు పెరుగక ఆయన మరి పనిచేసినటువంటి నీ పోలీస్ యంత్రాంగం అంతటిని దీవించి రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులో పోరాడుతున్న వారికి నీ కాపుదల క్షేమం తెచ్చి ఏ ఆటంకం, అపాయం వారికి కలగకుండా నీ సన్నిధి వారితో ప్రార్థన చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని దీవించి నీ కృపలో వచ్చాయి. నీ కృపచాటును బలపరిచి సుదూర ప్రాంతం వారు నడిచి వెళ్తున్నప్పుడు, సుదూర ప్రాంతాల వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో మీరు నడిపించి కృపలు భద్రపరచండి. రవాణా సౌకర్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆర్టీసీ డిపార్ట్మెంట్ దీవించండి. ప్రతిరోజు కొన్ని వేల మందిని నా తండ్రి నీ కృప చేత వారు గమ్యస్థానానికి క్షేమంగా చేరుతూ ఉన్నారు. మరింత బలపరిచి ఆర్టీసీ డిపార్ట్మెంట్ దీవించి నా తండ్రి వారికి ప్రభుత్వం రావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి. స్తోత్రాలు. నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృపాతిశయం వారిని దాచి నడిపించి ప్రార్థన చేస్తాం. వ్యవసాయ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, ఇతర వాహనం వెళ్తున్నప్పుడు రానున్న పోకలు వాకులు కాపుదల దయచేయండి. సమాధానం, నెమ్మది దయచేయండి. స్తోత్రాలు. నా తండ్రి, తొట్టిల్లిపోతున్న యవనస్తులు అనేక మంది నీ చేత జ్ఞాపకం చేసుకోండి. కావలసినటువంటి ఆయన వాక్యపు అనుభవం నేర్పించండి. సత్యం అనుసరిగా అసత్యం బ్రతుకుతున్న అనేక మందిని దర్శించడం ప్రార్థన చేస్తాను. రైతులను బట్టి, వ్యవసాయదారులను బట్టి, వ్యాపారస్తులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. వారి పంటలు అభివృద్ధి చేసి నీ కృపలో వదిలింపచేయండి. సమస్త నష్టాన్ని దూరపరచండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్యదర్శనం వారికి ఎండ తీవ్ర సమయంలో అకాల వర్షాలు బిడ్డలకు క్షేమం తెచ్చింది. నేటికి అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు ఆయన జ్వరాలు, తలనొప్పి, దగ్గులు నా తండ్రి ప్రతి విధమైన ఆటంక శరీర బలహీనత తొలగించి నీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు నాయన మరి ఇంకా ఆరోగ్యము విడుదల కలిగించండి. ఇంకా ఆయా రకాల శరీర బలహీనత, తలనొప్పి ఉన్నాయి, జలుబు, దగ్గు నాయన, మోకాళ్ళ బాధ, నడుము బాధ, తలనొప్పి, కడుపు నొప్పి, నరాల బలహీనత, కీళ్ళ ప్రతి శరీర బలహీనత యేసును తొలగిపోవాలని ఈ శుక్రవారం దిన బిడ్డలందరికీ సంతోషం కలగచేయమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ సమస్తమైనటువంటి కృప చేత వారిని నడిపించి వదిలింపచ్చి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు తొలగించి నీ కృపల వారిని దాయండి, నడిపించండి, వదిలింపచ్చేయండి. నాయన, మరి సత్యం అనుసరించక అసత్యంలో బ్రతుకుతున్న అనేక మంది బిడ్డలు సత్యం వారిని అంగీకరించి రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తాను. సత్యవంతుడు నీవని, యథార్థత నీవని వారు గ్రహించగల స్థితిని వారికి ఇచ్చి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. శ్రమలలో, సమస్యలలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నటువంటి వారు నెమ్మది లేక, సమాధానం లేక, ఆనందం లేక నాయన కృంగిపోతున్న కుటుంబాలు సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, శ్రమల నుండి, సమస్యల నుండి విడుదల కలిగించి నీ వెలుగుని ప్రసన్నత శుక్రవారం నింపి నడిపించండి. నాయన, నీ యొక్క సన్నిధి వారితో ఉంచమని కూడా ప్రార్థన చేస్తాను. ఏ విధమైన ఆటంకం లేకుండా నాయన ప్రతి విధమైనటువంటి ఆటంకం తొలగించి మీరు మాత్రం మహిమ పొందని ప్రార్థన చేసిన దేవాన్ని స్తోత్రాలు. మరి నా తండ్రి, ప్రయాణం చేస్తున్న బిడ్డలు అనేక మంది నాయన ప్రాణాలు క్షేమకరం దయచేయండి. నాయన ప్రతి ప్రయాణికులు మీరు నడిపించండి. వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తమై, చదువుల నిమిత్తమై, ప్రముఖ నీ సేవ స్వార్థ నిమిత్తమై సేవకు అనేక
మీ చేత వారితో మీరుండి ప్రతి ప్రయాణంలోనూ క్షేమం అనుగ్రహించి నడిపిస్తున్న కొన్ని సన్నిధులు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి ఈ దిన ఆశీర్వాదాలు దేవుడిని ఇప్పుడు నడిపిస్తూ ప్రాముఖ్యంగా ఈ శుక్రవారం దినాన నీ దాసులను మరింతగా బలపరిచి మీ యొక్క సిలువ చాటు మరుగు వచ్చి నీ బిడ్డలతో శ్రేష్టమైన మధురమైన మాటలు మాట్లాడండి. తద్వారా వినగలిగి గ్రహించగలిగి వాక్యానుసరం జీవించిన శక్తిని వినిచిన బిడ్డలకు సంఘానికి దయచేయమని ఇది నా ఆశీర్వాదం మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుక్రవారం దినాల్లో సమృద్ధి అయినటువంటి సమాధానం సంతోషించి నడిపించను గాక. ఈ శుక్రవారం దిన ఉపవాస కూటాల్లో ఉదయకాలమైన సాయంకాలమైన మీ సంఘాలకు వెళ్ళండి, ప్రభుని ఆరాధించండి. తద్వారా దైవ సన్నిధిలో వచ్చి దీవెనలు సమృద్ధిగా పొందుకోండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక.